న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. రివెంజ్ యువర్ జాయింట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో చాలా మంది సర్వైకల్ స్పాండిలైటిస్ తో బాధపడుతున్నారు. అసలు ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ రావడం గల కారణాలేంటి? వీటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సర్వైకల్ స్పాండిలైటిస్ కి ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఇలాంటి విషయాలను వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ నరేష్ బాబు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. డాక్టర్ గారు, చాలా మంది మెడ నొప్పి సర్వైకల్ స్పాండిలైటిస్ అంటూ ఉంటారు కదా, అసలు ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఏంటి డాక్టర్ గారు? సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది చాలా జనరల్ గా వాడే టర్మ్ అండి. దాదాపు చాలా మంది ఈ మెడ నొప్పికి ఈక్వల్ టర్మ్ లాగా వాడుతూ ఉంటారు. మెడలో ఉండే డిస్కులు కానివ్వండి, ఎముకలు కానివ్వండి, అరిగిదల గురైనప్పుడు మనకి మెడ నొప్పి వస్తుంటుంది. మెడ నొప్పి వచ్చినప్పుడు దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది ఒక వెయిట్ టర్మినాలజీ కింద యూజ్ చేస్తుంటారు. రఫ్ ఎట్లయితే హెడ్ ఏక్ అని చెప్పి అంటాము. హెడ్ ఏక్ అనేది రకరకాల కారణాలు ఉంటాయి. సైనసైటిస్ వల్ల రావచ్చు, లేకపోతే మనకి సైట్ సరిగ్గా లేకపోయినా రావచ్చు, బ్రెయిన్లో ఇష్యూస్ ఉన్నా రావచ్చు, ఏ రకంగానే హెడ్ ఏక్ రావచ్చు. హెడ్ ఏక్ అనేది ఒక కామన్ టర్మినాలజీ. అట్లాగే సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది మెడ నొప్పికి వాడుతూ ఉంటాం. ఈ దీంట్లో మనకి రకరకాల కారణాల వల్ల వస్తుంది. యూజువల్గా మనం ఈ వయస్సు పెరిగిన వాళ్ళలో 40-50 ఏళ్ళు పైబడిన వాళ్ళల్లో ఎక్కువగా వంగి పనిచేసి లేదా తల వంచి పనిచేసుకున్న వాళ్ళకి, ఎక్కువ కాలం కంప్యూటర్స్ మీద పనిచేసిన వాళ్ళకి అట్లా వచ్చేసాం ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఉంది. బట్ వీటంటే మెయిన్ ఏంటంటే అది వయసుతో పాటు జనరల్గా జరిగే ప్రాసెస్. ఓకే డాక్టర్ గారు, మీరు అన్నారు ఎక్కువగా మనం వంగి పనిచేయడం, సిస్టమ్ మీద పనిచేయడం వల్ల ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ వస్తాయి అన్నారు. ఇవే కాకుండా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? చాలా కారణాలు ఉంటాయండి. మేజర్గా సర్వైకల్ స్పాండిలైటిస్ రావడానికి కారణాలంటే, సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది మెడికల్ టర్మినాలజీలో లేదు. యాక్చువల్లీ ఇది వచ్చేసి జనరల్గా వాడుకునే టర్మినాలజీ. మెడికల్ టర్మినాలజీ రెండే రకాలుగా చూస్తుంటారు. సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అని, లేదంటే సర్వైకల్ మైలోపతి అని 2 కేటగిరీస్ ఉంటాయి. సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అంటే ఏంటంటే మెడలో వెన్నుపూసకి మధ్యలో ఉండే డిస్క్ కనుక అరిగి జారితే డిస్క్ ప్రొలాప్స్ అంటారు. అట్లా కాకుండా ఈ డిస్క్ అరుగుదల వరకే గురయ్యి డిస్క్ జారకుండా ఆ వెన్నుపూసలో తేడాలు వస్తుంటాయి అన్నమాట. దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్. అది ఒక స్టేజ్ దాటినప్పుడు ఆ డిస్కుల వల్ల వచ్చే ఒత్తిడి వెన్నుపూస నరాల మీద పడుతుంది. దాన్ని సర్వైకల్ మైలోపతి అంటారు. ఈ 2 డిఫరెంట్ కేటగిరీస్. సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ అనేది చాలా సింపుల్ ప్రాబ్లం, ఎర్లీ స్టేజ్ అనమాట. సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది లేట్గా వచ్చే ప్రాబ్లం, వయసు పెరిగిన వాళ్ళకి వచ్చే ప్రాబ్లం. సర్వైకల్ డిస్క్ను కనుక ఎర్లీ స్టేజ్లో అసిడేట్ చేస్తే సర్వైకల్ స్పాండిలైటిస్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇవే కాకుండా మీరు ఇందాక అడిగినట్టుగా ఇంకా వేరే కారణాలు ఏమన్నాయని చెప్తున్నాం. ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఫ్లోరోసిస్ అనేది కొన్ని ఎండమిక్ ప్రాంతాల్లో ఉంటాయి. ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లా, నల్గొండ, ఇటు సైడ్ కొన్ని నెల్లూరు సైడ్ కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఈ మధ్యకాలంలో ఫ్లోరోసిస్ ఉందని చెప్పి గుర్తించారు. ఈ ఫ్లోరోసిస్లో స్పెషల్ లక్షణం ఏంటంటే వెన్నెముకల మధ్య ఉండే పొరల్ లాంటి లిగమెంట్స్ థిక్ అయిపోయి బాగా ముద్దుబారి తర్వాత ఎముకలాగా మారుతుంటాం. మారినప్పుడు అది నరాల మీద కంప్రెషన్ చేస్తుంది. అట్లాగే సర్వైకల్ స్పాండిలైటిస్లో మనకి డిస్కులు ఎముకలు అరగటం వల్ల ఒత్తిడి ఎలాగా వస్తుందో, దీంట్లో నార్మల్గా ఉండే లిగమెంట్సే మొద్దుబారి థిక్కెన్ అయిపోయి ఎముకల్లాగా మారి వెన్నుపాముల నరాలు ఒత్తిడి చేస్తుంది. అది కూడా సర్వైకల్ స్పాండిలైటిస్ లాగా, సర్వైకల్ మైలోపతి లాగా ప్రజెంట్ అవుతుంది. అంటే వీళ్ళలో స్పెసిఫిక్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి మెడ మూమెంట్స్ పోతాయి, ఫ్రీనెస్ ఉండదు అన్నమాట. తల కదిలించడానికి కానీ పక్క కదిలించడానికి. చాలా మంది ఆ ఫ్లోరోసిస్ ఎఫెక్టెడ్ ఏరియాలోకి వెళ్తే వాళ్ళు అసలు చాలా రోజు సన్ చూసి చాలా లేదంటారు, ఆకాశం వైపు చూసి చాలా లేదంటే తల పైకి ఎత్తలేమండి అంటారు. తల పైకి ఎత్తాలంటే మోకాళ్ళు ఉంచుకొని వీపంతా పైకి ఎత్తాల్సి వస్తుంది. అదొక కారణం కూడా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, సో ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ కి ఏమైనా లక్షణాలు అంటే మీరు అన్నారు మనం ఈ సర్వైకల్ అది జరిగితే మనకి ఒకవేళ ఏజ్ మళ్ళీ కొద్ది సర్వైకల్ స్పాండిలైటిస్ అనేవి వస్తాయి అని అన్నారు. సో వీటి యొక్క లక్షణాలు మనం ఎర్లీ గుర్తించాలంటే వీటిలో ఏంటంటే ఈ లక్షణాలు 2 రకాలుగా మనం సపరేట్ చేసుకోవచ్చు. ఒకటేమో సర్వైకల్ డిస్క్ సంబంధించిన లక్షణాలు, సర్వైకల్ మైలోపతికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. సర్వైకల్ డిస్క్ సంబంధించిన లక్షణాలు చూసుకున్నట్లయితే ఇది చాలా యంగ్ పేషెంట్స్లో వస్తుంది, ఎర్లీ ఏజ్లో వస్తుంది. దానికి స్పెసిఫిక్గా మనకి ఒక ఇన్సిడెంట్ ఉంటుంది అన్నమాట. మనం బరువు ఎత్తడం కానివ్వండి, లేకపోతే మెడ వంచి పని చేయడం కానివ్వండి,
గట్టిగా దగ్గినా తుమ్మినా కూడా వచ్చే అవకాశం ఉంది. తల మీద హెవీ వెయిట్స్ పెట్టుకొని లిఫ్ట్ చేసినప్పుడు కానీ, వైబ్రేషన్ ఉండే ట్రాక్టర్స్ మీద, బస్సుల్లో, ఎగుడు దిగుడు ప్రాంతాల్లో ప్రయాణం చేసినప్పుడు కూడా డిస్క్లు స్లిప్ అయ్యే అవకాశం ఉంది. అలా జారినప్పుడు డిస్క్ ప్రొలాప్స్ వరకు మాత్రం ఉన్నట్లయితే, అంటే డిస్క్ వరకే జారినట్లయితే మనకి మెడలోంచి ఈ భుజం నొప్పి రావటం, భుజంలోంచి చేతుల్లోకి జాలు రావటం, తిమ్మిరిలాగా రావటం, మొద్దుబారినట్టు అనిపిస్తూ ఉంటాం జరుగుతుంది. అయితే దాని స్పెసిఫిక్ లక్షణం ఏంటంటే ఒక్క ప్రాంతం వరకే మొద్దుబారు. మైలోపతిలా కాకుండా సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ చూసుకుంటే ఒక్కొక్క నరు ఒక్కొక్క ప్రాంతం సప్లై చేస్తుంది. యూజువల్గా C5, C6 అనేది కామన్గా అందరికీ వచ్చే ప్రాబ్లం. C5, C6 కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ మెడ దగ్గర నొప్పి మొదలయ్యి ఈ భుజం పక్క నుంచి చేతిలోంచి సైడ్లోకి వచ్చేసి ఈ బొట్టన వేలికి, చూపుడు వేలికి, మిడిల్ ఫింగర్ సగం భాగం, ఈ 3 వేల వరకు మనకి వస్తుంది. అట్లా స్పెసిఫిక్గా ఒక డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అన్నమాట. డిస్క్ కనుక స్లిప్ అయినప్పుడు ఒక పర్టికులర్ ప్రాంతంలోనే మనకి తిమ్మిరి జాల్లాగా వస్తుంటుంది. అంతే తప్పితే వాళ్ళకి ఆపోజిట్ చేతుల్లో కానీ, కాళ్ళకు కానీ, వీపు భాగానికి కానీ ఎటువంటి లక్షణాలు ఉండవు. సో దీనికి కంపారిటివ్గా ఆపోజిట్ సైడ్ చూసుకుంటే సర్వైకల్ మైలోపతి అంటారు. ఈ సర్వైకల్ మైలోపతి ఏంటంటే వెన్నుపూసలో బయటకు వచ్చే నరాలు కాకుండా వెన్నుపాము మీదే ఒక కంప్రెషన్ ఉంటుంది. ఇందాక డిస్క్ ప్రొలాప్స్ అని కూడా మనం చెప్పిన అర్థం ఏంటంటే వెన్నుపూస నుంచి చేతులకు వచ్చే నరాలు ఒత్తుకుంటాయి. అలా కాకుండా సర్వైకల్ మైలోపతిలోనే వెన్నుపూస ఒత్తుకుంటుంది. సెంటర్ ప్రాబ్లం ఉంటుందంట. ఈ సెంటర్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే 2 చేతుల్లో తిమ్మిర్లు వస్తుంటాయి. ఒక స్పెసిఫిక్ డిస్ట్రిబ్యూషన్ అంటూ ఉండదు. నేను చెప్పినట్టు ఒక బొట్టన వేలికి రావడం కానీ, చూపుడు వేలు రావడం కానీ ఉండదు. 2 చేతులు తిమ్మిర్లుగా ఉంటాయి, 2 చేతులు మొద్దుబారినట్టుగా ఉంటాయి. చాలా మందికి చెప్పేది ఏంటంటే లేడీస్ అయితే వంట వండేటప్పుడు చేతిలోంచి వస్తువులు జారిపోతున్నాయండి, గరిటెలు కింద పడిపోతున్నాయంటారు. జెంట్స్ రాస్తూ చేతిలో గ్రిప్ వీక్ అయ్యి రాసే స్పీడ్ తగ్గుతుంది, హ్యాండ్ రైటింగ్లో మార్పు వస్తుంటుంది, రాసే స్పీడ్ తగ్గిపోతుంటుంది. చేతులతో ఫైన్ మూమెంట్స్ చేసేవాళ్ళు చూస్తే చేతి మూమెంట్స్ అన్నీ స్లో అవుతాయి. చాలా మంది ఇట్లా అన్నం కలుపుకొని తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని అంటారు. ఫ్రీనెస్ అనేది పోతుంది అనమాట. అది దీంతో పాటుగా ఇంకా స్పెసిఫిక్ లక్షణం ఏంటంటే సర్వైకల్ మైలోపతిలో, సర్వైకల్ డిస్క్లో లేని లక్షణాలు ఎలా ఉంటాయంటే కాళ్ళకు కూడా సమస్యలు వస్తాయి. కాళ్ళకి ఎలా వస్తుంటాయంటే వీళ్ళకి నడక స్పీడ్ తగ్గుతుందండి. చాలా ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు నడిచేది స్పీడ్ తగ్గుతుంది. అంతకుముందు చకచగా నడవగలిగే వాళ్ళు ఇప్పుడు స్లోగా నడవటం, ఈ నడక కూడా కొంచెం అడుగులు వెడల్పుగా చేసి పెద్ద అంగులు వేసి నడుస్తూ ఉంటారు బ్యాలెన్స్ కోసం. బ్యాలెన్స్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. నడిచేటప్పుడు తూలు రావటం, దూరం నుంచి చూసే వాళ్ళు చూస్తుంటే తాగి నడుస్తున్నట్టుగా ఉంటారు. ఆ బ్యాలెన్స్ లేకుండా అటు తూలుతూ నడుస్తూ ఉంటారు. చీకట్లో నడవలేకపోతుంటారు. చీకట్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి బ్యాలెన్స్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. చీకట్లో తూలి పడిపోవడం లాంటిది కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఎర్లీ మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు మామూలుగా కళ్ళు మూసుకొని ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు వీళ్ళు బ్యాలెన్స్ అనేది ఉండదు, గోడకి చేయి అడ్డం పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకుంటుంటారు. అట్లాగే తలస్నానం చేసేటప్పుడు కళ్ళు మూసుకున్నా కానీ బ్యాలెన్స్ లేకుండా తూలి పడిపోయినట్టుగా ఉంచుతూ ఉంటారు. సో ఇది సర్వైకల్ మైలోపతి లక్షణాలు. మైలోపతి లక్షణాలు వచ్చేసి యూజువల్గా పెద్ద వయసు వాళ్ళలో వస్తుంది, ఒక 50-55 ఇయర్స్లో వస్తుంది. ఇక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుంటుంది. బాగా చాలా మంది అనుకునేది ఏంటంటే నాకు వయసు పైబడుతుంది కాబట్టి నాకు నడక స్లో అవుతుంది, ఫస్ట్లో ఉన్నంత వీక్నెస్, ఫస్ట్లో ఉన్నంత యాక్టివిటీ ఇప్పుడు ఉండదు కాబట్టి ఎన్ని నార్మల్గానే ఏజింగ్ ప్రాబ్లం అని చెప్పి అశ్రద్ధ జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడుగో బాగా చేతులు పట్టు తగ్గినప్పుడు కానీ, బాగా ముదిరిపోయినప్పుడు డాక్టర్ గారు కలుసుకుంటారు. సో దాన్ని మేము వేసుగా చెప్పేదంటే ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు 2 చేతులు తిమ్మిళ్ళు రావటం, నడక స్లో అవ్వటం, బ్యాలెన్స్ తగ్గినట్టుగా అనిపించడం, ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే మాత్రం అది మెడకు సంబంధించిన లక్షణాన్ని కూడా ఒకసారి అనుమానాల్సి ఉంటుంది. చాలా మంది పేషెంట్లు వచ్చే అనుమానం ఏంటంటే కాళ్ళు వీక్నెస్ ఉంటే మెళ్ళ సమస్య అంటారంటండి అని చెప్పారు. సో బేసిక్గా జరిగేది అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. రివెంజ్ యువర్ జాయింట్స్ కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. రివెంజ్ యువర్ జాయింట్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే డాక్టర్, మీరు అన్నారు ఈ సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమ్స్, అలాగే సర్వైకల్ మైలోపతి అని అన్నారు. ఈ మైలోపతి అనేది ఎక్కువగా మనకి ఏజ్ పెరిగే కొద్ది వస్తుంది అన్నారు. సో మరి ఈ సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఎవరిలో ఎక్కువగా వస్తుంది? సర్వైకల్ డిస్క్ వచ్చేసి యంగ్ యాక్టివ్ ఏజ్ గ్రూప్లో వస్తుందండి. మరి యూజువల్గా 40 years లోపు అట్లాగా, పెద్ద వయసులో రాకూడదని ఏం లేదు, ఎర్లీ ఏజ్ గ్రూప్లో చాలా ఎక్కువగా వస్తుంది అన్నమాట. సో దానికి స్పెసిఫిక్గా ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయి.
గట్టిగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నేను చెప్పినట్టు, లేదంటే బాగా ప్రయాణం చేసినప్పుడు. టిపికల్ కంప్లైంట్ ఎలా ఉంటుందంటే, రాత్రంతా ప్రయాణం చేసి వచ్చానండి, మార్నింగ్ లేచేసరికి, మంచం నుంచి లేచేసరికి నాకు మెడ పట్టేస్తుంది, మెడలో నుంచి చేయి అంతా జాలు వస్తున్నట్టు. 2 రోజులు మెడ నొప్పి ఉందండి, 3 రోజుల నుంచి చేయి జాలు మొదలైందండి, చేయి తిమ్మిరి మొదలైందంటే అది టిపికల్ ఫీచర్ అన్నమాట సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ వాళ్ళకి. ఇలాంటి లక్షణాలు సర్వైకల్ మైలోపతి వాళ్ళకు ఉండవు. మైలోపతి వాళ్ళు ఎలా అంటే అప్పటి వరకు స్లోగా నడక తగ్గటం అట్లా ఉంటూ ఉంటుంది. ఎప్పుడు ఒకప్పుడు తెలియకుండా కింద జారిపడ్డప్పుడు కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఫీవర్ వచ్చిన తర్వాత, సివియర్ డయేరియా అట్లా బాడీలో నీరసం వచ్చిన తర్వాత, వామిటింగ్స్ డయేరియా అయిన తర్వాత కూడా ఇన్వెస్టిగేట్ అవుతూ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మీరు అన్నారు ఇప్పుడు ఈ సర్వైకల్ మైలోపతి వచ్చిన వాళ్ళు త్వరగా వాళ్ళు డిటెక్ట్ చెయ్యరు, కొంచెం ఎక్కువ అది ప్రాబ్లం అనేది ముద్రపోయాక వస్తారు అన్నారు. సో మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు ఈ ప్రాబ్లమ్? సో దీంట్లో 2 విషయాలండి. ఒకటి, పేషెంట్ మా దగ్గరకు వస్తే డయాగ్నోస్ చేయడం నాకు చాలా ఈజీ. సో కాకపోతే ఏంటంటే పేషెంట్కి ఇది అసలు మెడకు సంబంధించిన లక్షణం అని వాళ్ళందరూ వాళ్ళు తెలియాలి. సో దాంట్లో కొంచెం అవేర్నెస్ అనేది మిస్ అవుతుంటుంది. దీనికోసం ఏం చేస్తామంటే మేము కొన్ని ఒక 5 టెస్టులు ఒకటి తయారు చేయడం జరిగింది. 5 టెస్టులు ఈజీగా సింపుల్గా ఇంట్లో ఎవరికి వాళ్ళు చేసుకునే టెస్టులు అంటమాట. ఇది చేసుకుని ఈ టెస్ట్లో కనుక పాజిటివ్గా ఉండి, ఈ టెస్ట్లో ఏమైనా అనుమానం ఉన్నప్పుడు ఇది మైలోపతి అని చెప్పి సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ టెస్ట్ ఏం చేస్తామంటే, వీళ్ళు కళ్ళు మూసుకొని కాళ్ళు 2 దగ్గర పెట్టి నిల్చున్నప్పుడు, స్ట్రైట్గా నిల్చుకొని కళ్ళు మూసుకొని నిల్చున్నప్పుడు బ్యాలెన్స్ అనేది మిస్ అవ్వకూడదు. కళ్ళు మూసుకొని నిలిచినప్పుడు తూలి పడిపోతున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఎక్కడన్నా వెన్నుపాములో ఏదో ఒక చోట ఒత్తుకున్నట్టు. సో దాని సింపుల్ రీజనింగ్ ఏంటంటే, మనకి బ్యాలెన్స్ స్ట్రైట్ కరెక్ట్గా ఉండాలంటే కాళ్ళు ఎక్కడ ఉన్నాయని సంగతి మెదడు తెలియాలి. మెదడు 2 రకాలు తెలుసుకుంటుందండి. ఒకటి ఏంటంటే చుట్టుపక్కల పరిసరాలు చూసుకోవడం, కళ్ళ ద్వారా చూసి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నిల్చొని కళ్ళు మూసుకున్నప్పుడు ఏమవుతుందంటే కంటి నుంచి ఇన్పుట్ ఉండదు బ్రెయిన్కి, కాళ్ళ నుంచి స్పర్శ జ్ఞానం మెదడు వెన్నుపాము ద్వారా మెదడుకి వెళ్ళి మళ్ళీ మెదడు నుంచి వెన్నుపాము ద్వారా కాళ్ళకి వస్తుంటుంది. ఈ వెన్నుపాములు ఎక్కడైనా బ్లాక్ ఉందనుకోండి, వాళ్ళు ఇట్లా తూలుతున్నట్టు జరుగుతుంది. సింపుల్ టెస్ట్ అది ఇంట్లో అందరూ చేసుకోగలిగేది. 2 కాళ్ళ దగ్గర పెట్టుకొని స్టైల్గా చూస్తూ కళ్ళు మూసుకొని నిల్చున్నట్లు బ్యాలెన్స్ అనేది ఉండకూడదు. కళ్ళు మూసుకొని నిల్చోగానే తూలు పడిపోతున్నట్టుగా కానీ అనిపిస్తుంది అనుకోండి, అది మంచి లక్షణం కాదు. సెకండ్ టెస్ట్ ఏంటంటే, చేతులు 2 ఇట్లా చాపి మడిచి చాపడం. ఈ మూమెంట్ అనేది మామూలుగా ప్రతి వాళ్ళు నార్మల్గా 10 సెకండ్స్లో 20 టైమ్స్ చేయగలుగుతాం. అంటే సెకండ్కి 2 సార్లు ఇట్లా ఫాస్ట్గా చేయగలుగుతున్నాం. అదే మీరు మైలోపతి పేషెంట్ కనుక ఈ టెస్ట్ చేయమన్నప్పుడు మొదలుపెట్టేప్పుడు ఫాస్ట్గా మొదలు పెడతారు, తర్వాత ఇట్లా స్లోగా ఇట్లా అయిపోతుంది, ఇట్లా అయిపోతుంటాం, స్పీడ్ తగ్గిపోతూ ఉంటాం, ఈ 2 చేతులు ఇక్కడ నొప్పి రావటం ఇట్లా జరుగుతుంటుంది. అది సెకండ్ టెస్ట్. సో మూడో టెస్ట్ ఏంటంటే, ఒక వేల్ని ట్యాప్ చేసినప్పుడు యూజువల్గా ఇట్లా వేల్ని ఇట్లా కొట్టినట్టు చేస్తుంటాం. కొట్టినప్పుడు చేసినప్పుడు ఈ పక్క వేళ్ళు కదలకూడదు, ఈ వేలు కొడితే ఈ బీటా వేలు కదులుతుంటాం. సో ఈ రకమైన టెస్ట్లు ఇలాంటివి కనుక ఉన్నట్లయితే మనం కంపల్సరీ ఇది ప్రాబ్లం ఉన్నట్టుగా గుర్తిస్తాం. ఇంకొక టెస్ట్ ఏంటంటే, వేళ్ళు 2 దగ్గర పెట్టుకొని చేతిలో వేళ్ళన్నీ పక్కన పెట్టుకుని నిలిచినప్పుడు ఇట్లా పెట్టుకున్నప్పుడు ఎంతసేపు మనం అలా పెట్టగలుగుతాం. కానీ మైలోపతి ఉన్న పేషెంట్స్కి ఏమవుతుందంటే స్లోగా ఈ 2 వేళ్ళు ఇట్లా కిందకి వెళ్ళిపోతా ఉంటాం. సో ఈ టైపు ఇది ఫింగర్ ఎస్కేప్ అంటాం మా ఇంగ్లీష్ టెక్నాలజీలో. ఇట్లా ఫింగర్ ఎస్కేప్ అని చెప్పి వేలు కనుక కిందకి జారిపోతున్నాయి అనుకోండి, అది మళ్ళీ మనకి మైలోపతి ఉన్నట్టుగా లక్ష్యం. ఈ సింపుల్ టెస్ట్లు ఇంట్లో చేసుకొని వీటిలో కనుక మనకి ఎటువంటి అనుమానం ఉన్నా కానీ డాక్టర్ గారిని కలవాల్సి ఉంటుంది. అట్లా కలిసినప్పుడు మేము బేసిక్గా చేసేది ఏంటంటే, ముందు ఎక్స్రేస్ తీసుకొని చూస్తాము, క్లినికల్గా ముందు పేషెంట్ ఇవాల్యుయేట్ చేసుకుంటాము, నడవమని చెప్తాం. బేసిక్గా నడవమని చెప్పినప్పుడు స్ట్రైట్ లైన్లో నడవమంటాం. యాక్చువల్ స్ట్రైట్ లైన్లో ట్యాండమ్ వాకింగ్ అని కాలు ముందు కాలు పెట్టి ఇట్లా నడవమంటాం. అది కనుక బ్యాలెన్స్ కరెక్ట్గా చేయగలిగారనుకోండి పెద్ద అనుమానం ఉండదు మనకు. అది చాలా మంది మైలోపతి ఉన్న వాళ్ళు చేయలేకపోతారు. అప్పుడు ఒక ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకుంటాం. ఎంఆర్ఐ కూడా మెడక నుంచి వీపు అన్ని మొత్తం వెన్నుపూస అంతా వచ్చేటట్టుగా ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకుంటే నర్వ్ ఎంతవరకు కంప్రెస్ ఉందనేది మనకు తెలిసిపోతుంది. దీంట్లో కూడా ట్రీట్మెంట్ 2 రకాలుగా ఉంటుందండి. మనకి ఎక్కడ ఒత్తిడి ఉన్నదాన్ని బట్టి మనం దానికి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. వెన్నుపాము సెంటర్లో కంప్రెషన్ ఉందా, లేకపోతే వెన్నుపాము నుంచి చేతులకు వచ్చే కాళ్ళు నరాలు ఒత్తుకున్నాయని చూసుకోవాలి. చేతులకు వచ్చే నరాలు ఒత్తుకోవడం అంటే నేను ఇందాక చెప్పినట్టు డిస్క్ ప్రొలాప్స్ ఉన్నప్పుడు C5 నరం కానీ C6 నరం కానీ ఏదో ఒక్క నరవే ఒత్తుకుంటుంది. అప్పుడు ఒక చేతికి నొప్పి వస్తుంది, ఒక ప్రాంతానికి నొప్పి వస్తుంది, ఒక వేలికి నొప్పి వస్తుంది, అది ఇబ్బంది లేదు. కానీ వెన్నుపూస సెంటర్లో కనుక ఒత్తిడి పడ్డప్పుడు మనకి అది లాంగ్ రన్లో చాలా ప్రాబ్లం అవుతుంది. దీని సింపుల్ అనాలజీ ఏంటంటే, ఒక 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది, సెంటర్లో ఒక వాటర్ పైప్ ఉంటుంది, మనకి రైట్ సైడ్ ఒక అపార్ట్మెంట్, లెఫ్ట్ సైడ్ ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. సెంటర్ పైప్ కనుక బ్లాక్ అయిందనుకోండి, 3rd ఫ్లోర్లో బ్లాక్ అయినా గ్రౌండ్ ఫ్లోర్కి, 1st ఫ్లోర్కి, 2nd ఫ్లోర్కి వాటర్ రావు. అలా కాకుండా మన ఫ్లాట్ వరకే బ్లాక్ అయిందనుకోండి మనం సఫర్ అవుతాం, కానీ కింద వాళ్ళకి ఇబ్బంది ఉండదు.
అట్లాగే ఒక డిస్క్ స్లిప్ అయ్యి ఒక నరమే ఒత్తుకుంటే ఒక భుజానికి మనకు వీక్నెస్ వస్తుంది. అట్లా కాకుండా అదే డిస్క్ సెంటర్లో కంప్రెస్ చేస్తూ ఉంటే కాళ్ళు, వీపు, మిగతా నరాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. వాటిని అశ్రద్ధ చేయకూడదు. అలాంటి వాటిని అశ్రద్ధ చేసినప్పుడు ఏమవుతుంటే భవిష్యత్ ఇది స్లోగా పెరాలసిస్ దాకా వెళ్ళిపోతుంటుంది. క్వాడ్రిప్లీజియా, క్వాడ్రిపెరాలసిస్ అంటాం. చేతులు 2 కాళ్ళు పని చేయకుండా పోవటం, కంప్లీట్గా ఇక బెడ్ రెడీని అయిపోవడం కూడా జరుగుతుంది. ఓకే, దీన్ని కనుక మనం త్వరగా మనల్ని మనం గుర్తించడం లేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఒకవేళ అశ్రద్ధ చేస్తే ఇంకా చాలా కాంప్లికేషన్. ఈ సర్వైకల్ మైలోపతి అనేది చాలా కాంప్లికేషన్స్ చాలా ఉంటాయండి. మైలోపతిలో కూడా స్టేజెస్ ఉంటాయి, డిఫరెంట్ స్టేజెస్లో వస్తుంది. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే ఓన్లీ ఈ బ్యాలెన్స్ వరకే పోతుంది, నడక స్లో మాత్రమే జరుగుతుంది. అది స్టేజ్ పెరిగే కొద్దీ చేతిలోంచి వస్తువులు జారిపోవటం, హ్యాండ్ రైటింగ్ మారటం, అన్నం కూడా కలుపుకోలేకపోతాం, బటన్స్ పెట్టుకోలేకపోతారు. షర్ట్కి బటన్ పెట్టుకొని బటనింగ్ అన్బటనింగ్ 2 కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కోఆర్డినేషన్ ఉండదు 2 చేతులకి. నడిచేటప్పుడు కూడా ఇట్లా తూలుతూ నడుస్తున్న వాళ్ళు నడక చూస్తే క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. దూరం నుంచి చూసినప్పుడు మనకి స్టిఫ్గా నడుస్తూ ఉంటాం, అంటే తూలు పడిపోతున్నట్టుగా అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది సెకండ్ స్టేజ్ వస్తుంది. థర్డ్ స్టేజ్లోకి వచ్చేసరికి కాళ్ళకి పట్టు తగ్గటం, చేతులకి పట్టు తగ్గటం, చేతుల బరువు లిఫ్ట్ చేయలేకపోవటం అలాంటివి జరుగుతుంది. ఇక ఫైనల్ స్టేజ్లో ఏంటంటే కంప్లీట్ పెరాలసిస్ లాగా రావటం, యూరిన్ మోషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇక ఆ స్టేజ్లో మనం ఏమి చేయలేని పరిస్థితి. సో ఈ సర్వైకల్ మైలోపతిలో ట్రీట్మెంట్ మొత్తం కూడా దీన్ని ఎర్లీగా గుర్తించడంలోనే ఉంది. ఎర్లీగా గుర్తించుకొని దానికి సింపుల్ సర్జరీస్ ఉన్నాయి. సర్జరీస్ కనుక చేసుకుంటే పూర్తిగా దీనిలోంచి బయటపడవచ్చు. ఇదే సర్జరీ ముదిరిపోయినా చేసాం అనుకోండి ఉపయోగం ఉండదు, ప్లస్ ఉన్నదాన్ని మనం రివర్స్ చేయాలి. సర్వైకల్ మైలోపతి సర్జరీస్లో సర్జరీ మెయిన్ ఎయిమ్ ఎట్లా ఉంటుందంటే ఉన్నదానికంటే ఇక దిగజారకుండా ఆపుతాం. అంతే తప్పితే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన దాని నుంచి తీసుకురావడం చాలా కష్టం. అది బోనస్ లాగా చూడాల్సి ఉంటుంది. అంతే తప్పితే దానికోసం చేయాలి. సర్వైకల్ స్పాండిలైటిస్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు రివెంజ్ యువర్ జాయింట్స్ కార్యక్రమంలో మరో చిన్న విరామం. రివెంజ్ యువర్ జాయింట్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అంటే మనం ఇనిషియల్ స్టేజ్ లో గుర్తుపట్టినా కూడా డెఫినెట్లీ సర్జరీస్ అవసరం అంటారు. చాలా వరకు సర్వైకల్ డిస్క్ అయితే అవసరం ఉండదండి. సింపుల్ సర్వైకల్ డిస్క్ కనుక స్లిప్ అయినప్పుడు నాకు చెప్పినట్టే ఒక్క నరమే ఒక సైడే స్లిప్ అయినప్పుడు మనం దాన్ని చాలా వరకు 80 to 90% ఫిజియోథెరపీ ద్వారా, నెక్కి ట్రాక్షన్ లాగా కానివ్వండి, ఫిజియోథెరపీ ద్వారా కానివ్వండి, ఎక్సర్సైజ్ ద్వారా, మెడిసిన్స్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కానీ మైలోపతికి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. మైలోపతి అనేది ప్రోగ్రెసివ్ డిసీజ్. అంటే ప్రోగ్రెషన్ కూడా కంటిన్యూస్ ప్రోగ్రెషన్ ఉండదు. అంటే వాళ్ళకి ఈ రోజుకి రేపు నిన్నటికి మొన్నటికి ఏం తేడా ఉండదు. కరెక్ట్గా అడిగితే 6 నెలల క్రితం ఎలా నడిచారు, ఇప్పుడు ఎలా నడిచారు కనుక స్పెసిఫిక్గా అడిగినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్తుంటారు. అదంటే ఇంట్లో మనకి చుట్టాలు 6 months తర్వాత విజిట్ చేసినప్పుడు ఏంది ఇలా నడుస్తున్నారు, మీ నడకంతా మారిపోయిందని చెప్పి అడుగుతుంటారు. రోజు చూసే వాళ్ళకి వాళ్ళ నడకలు పెద్ద తేడా తెలియకపోవచ్చు. అంటే రోజు చూస్తుంటారు కాబట్టి అది గ్రాడ్యువల్ డిటరేషన్ ఉంటుంది. దీంతో పాటు ఏదైనా సడన్ ఎపిసోడ్స్ ఏదైనా జరిగింది అనుకోండి, చిన్న ఫీవర్ రావటం, వామిటింగ్స్, డయేరియా రావటం, కొంచెం యాక్సిడెంట్ లాగా గాళ్ళు జారి కింద పడటం, ఇట్లా జరిగినప్పుడు వాళ్ళు సడన్గా డిటరేట్ అయిపోతారు. డిటరేట్ అయిపోయి మళ్ళీ ముందుకు రాదు. ఇంకా అప్పుడు దాకా ఫాస్ట్ నడిచేవాళ్ళు స్లో అయిపోతారు, స్లోగా నడిచేవాళ్ళు నడక తగ్గిపోయి బెడ్కి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇది అశ్రద్ధ చేస్తే మాత్రం సర్వైకల్ మైలోపతి అనేది మాత్రం మనం ఇబ్బంది పడుతుందండి. సర్వైకల్ డిస్క్ అనేది చాలా వరకు ఫిజియోథెరపీ ద్వారా వితౌట్ సర్జరీ ట్రీట్ చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా? సర్వైకల్ మైలోపతి, సర్వైకల్ డిస్ప్లాస్ రెండింటికి మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. నాకు చెప్పినట్టుగా ఎప్పుడైతే మనం ఈ డిస్క్ ప్రొలాప్స్ ఈ ఫిజియోథెరపీ ద్వారా, మెడిసిన్స్ ద్వారా తగ్గనప్పుడు చాలా వరకు చిన్న మైక్రో సర్జరీ ద్వారా మనం సెట్ చేయొచ్చు. దీన్ని కూడా ఓపెన్ చేసి చేసే సర్జరీస్తో అవసరం లేదండి. సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్కి సర్వైకల్ మైక్రో డిస్టెక్టమీ గోల్డ్ స్టాండర్డ్ టెక్నిక్ అన్నమాట. దాంట్లో ఏం చేస్తామంటే ఓపెన్ చేసే పని లేకుండా ఈ సైడ్లోంచి చిన్న హోల్ లాగా వేసి మనకి లోపల జారిన డిస్క్ వరకు తీసేసి బయటకు వస్తుంది. ఆ డిస్క్ రిమూవ్ చేసినప్పుడు ఆ డిస్క్లో ఆ మెటీరియల్ గ్యాప్లోకి మనం బోన్ గ్రాఫ్ట్ ద్వారా కానివ్వండి, స్పేసర్ ద్వారా కానివ్వండి, ఆర్టిఫిషియల్ డిస్క్ ద్వారా కానీ రీప్లేస్ చేస్తాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మార్నింగ్ సర్జరీ చేస్తే ఈవినింగ్ నడిచేస్తారు, నెక్స్ట్ రోజు ఇంటికి వెళ్ళిపోతారు. సో ఓపెన్ చేయకుండా చిన్న మైక్రో సర్జరీ ద్వారా చేస్తారు. సర్వైకల్ మైలోపతికి వచ్చేసరికి అది 2-3 డిస్కులు ఉన్నాయా, 3 కంటే ఎక్కువ డిస్కులు ఉన్నాయి, దాన్ని బట్టి ఫ్రంట్ నుంచి ఆపరేషన్ చేయాలా, బ్యాక్ నుంచి ఆపరేషన్ చేయాలని నిర్ధారించుకుంటాం. బ్యాక్ నుంచి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు
పాత రోజుల్లో లామినెక్టమీ అని చెప్పి చేసేవాళ్ళం. లామినెక్టమీ అంటే ఏంటంటే ఆ వెన్నెముకలో ఉండే బోన్స్ అన్ని కూడా మనం రిమూవ్ చేసేసి నవ్వుని ఫ్రీగా చేసుకుంటాం. సో ఆ టెక్నాలజీ వల్ల ఏంటంటే కొంచెం వెన్నుపూస బలహీనపడే అవకాశం ఉంది. దాని గురించి ఇప్పుడు న్యూ టెక్నాలజీ ఏంటంటే ఈ సర్వైకల్ మైలోపతి వాళ్ళకి లామినోప్లాస్టీ అని చెప్తుంటాం. లామినోప్లాస్టీ అంటే ఆపరేషన్ చేసిన తర్వాత వెన్నుపూస వెనక భాగాన్ని తొలగించి తీసి పారేయకుండా ఒక డోర్ లాగా ఓపెన్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి పెడతాం. వెన్నుపూస విచ్చుకుంటుంది, ప్లస్ వెన్నుపూసకు సంబంధించిన స్టెబిలిటీ అంతా మెయింటైన్ అవుతుంది. సర్వైకల్ లామినోప్లాస్టీ అని చెప్తాం. ఓకే డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు. ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ఎందుకు వస్తాయి, వచ్చినా కూడా ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని చాలా చక్కగా వివరించారు. చివరిగా అసలు ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ బారిన పడకుండా ఒకవేళ దాంతో బాధపడుతున్న వారికి మీరు ఇచ్చే సలహా సూచనలు? ఇంకా బేసిక్ ఏంటంటే నెక్కి సంబంధించిన బేసిక్ స్టెప్స్ అన్ని పాటించాల్సి ఉంటుందండి. ఎక్కువసేపు కంప్యూటర్ మీద పనిచేసే వాళ్ళు కానివ్వండి, బరువులు ఎత్తే వాళ్ళు కానివ్వండి, వంగి తల వంచి పనిచేసే వాళ్ళు కానివ్వండి, ఒకే పొజిషన్లో ఎక్కువసేపు మెడని పుచ్చకుండా ఫ్రీక్వెంట్గా చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. ఒక 2-3 అవర్స్ అయిన తర్వాత లేచి అటు నడవటం ఇటు నడవటం, రెగ్యులర్ నెక్ ఎక్సర్సైజెస్ చేసుకోవటం, ప్లస్ స్మోకింగ్ ఒకటి మంచిది కాదు, స్మోకింగ్ అవాయిడ్ చేయటం, ప్లస్ ఒబెసిటీ లాంటివి రాకుండా చూసుకోవటం చేయాల్సి ఉంటుంది. మైలోపతి ఫీచర్స్ వచ్చేసిన వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాబ్లం డిటరేట్ అవుతుందా, స్టేబుల్గా ఉందా అనేది చూసుకోవాలి. దీంట్లో మనం నివారించడం కంటే కూడా ఎర్లీగా దాన్ని గుర్తించిన దానికి ఎర్లీగా ట్రీట్మెంట్ చేయడం చాలా ముఖ్యం. ఎప్పుడైతే తిమ్మిళ్ళు, మొద్దుబారటం ఇవన్నీ కూడా రోజు పెరుగుతున్నాయో అశ్రద్ధ చేయకుండా దాన్ని డాక్టర్ గారిని కలిసి చూపించుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఈ మెడ నొప్పితో బాధపడుతున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ ఉందనే విషయాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి ఇవాళ రివెంజ్ యువర్ ఛాన్స్ కార్యక్రమం. సర్వైకల్ స్పాండిలైటిస్ ఎందుకు వస్తాయి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు కదా. డాక్టర్ గారు ఇచ్చిన సలహా సూచనలు పాటించి ఆరోగ్యంగా ఉండండి. చూస్తూనే ఉండండి మంచి ఆరోగ్యం కోసం TV7. నమస్కారం.